హలో చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, ఒక డౌట్ అండి. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా విటమిన్ డి టెస్ట్‌లు కంపల్సరీగా చేసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఈ విటమిన్ డికి, షుగర్ వ్యాధికి సంబంధం ఉందంటారా? అచ్చా, ఇప్పుడు మీరు అడిగిరు కదా విటమిన్ డికి షుగర్ వ్యాధికి సంబంధం ఉందా అనేసి. హ్మ్. మీ ప్రకారం విటమిన్ డి ఎందుకు అవసరం మన బాడీలో అది బోన్స్‌కి సంబంధించి మనం ఎక్కువ చూసుకుంటూ ఉంటాము. కదా? మెయిన్ దానికి. అందరికీ అదే తెలుసు కదా. అదే. విటమిన్ డి అంటే ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అంటారు దీన్ని. ఓహో! ఇది బాడీలో చక్కగా లేదు అంటే హ్మ్. సరైన మాత్ర లేదు అంటే ఓన్లీ మన బొక్కలు ఒకటే ఎఫెక్ట్ కాదు, బాడీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అదా? ఓకే. ఇప్పుడు మనం ఏం చెప్తాం, షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గుతుంది హోమియోపతి మెడిసిన్స్ తోటి అనేసి చెప్తాం. అవును. టైప్ 2 డయాబెటీస్ ఏమో 95% జనాల్లో ఉండేది అదే. హుహు. మళ్ళీ టైప్ 2 డయాబెటీస్లో ఇంకోటి మిత్ ఏముంటుందంటే జనాలకు, హ్మ్. అరే ఏముంది ఇన్సులిన్ నాకు రిలీజ్ అవుతలేదు, హ్మ్. నేను మందులు మింగుతున్నా, హ్మ్. షుగర్ ఏమో నార్మల్ వస్తుంది. ఆయనకు ఏం తెలియదు అంటే మొత్తానికి అవ్వట్లేదు అని కాదు ఇన్సులిన్, హ్మ్. ఐదర్ దాని ప్రొడక్షన్ అన్నా తగ్గిపోయింది, లేదు అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నా డెవలప్ అయింది బాడీలో. ఓకే. ఇవి రెండు అవుతున్నాయి. హ్మ్. ఇప్పుడు ఈ రెండు అవుతున్నాయి కదా, ఇవి అవ్వడానికి వందల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓహో! ఎక్సర్సైజ్ చేస్తలేడు మనిషి, హ్మ్. పడుకుంటలేడు, టెన్షన్లో ఉన్నాడు, హ్మ్. అడ్డం దొడ్డం అన్నీ తింటుండు, ఆ? అట్లా ఉంటే కూడా అవుతుంది. హ్మ్. కానీ ఇప్పుడు సాయంత్రం అయితే ఏడ కనిపిస్తారు అందరూ, ఏం తినుకుంటా కనిపిస్తారు? రోడ్డు మీద బజ్జీలు. బజ్జీలు తినుకుంటా, హ్మ్. రోడ్ మీద బజ్జీలు తినుకుంటా కనిపిస్తారు కదా. అవును. ఇప్పుడు దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు బజ్జీ ఎగ్జాంపుల్ తోడే చెప్తాను నేను. ఆ! ఇప్పుడు మిర్చి బజ్జీ తయారు చేసేటోడు ఉంటాడు కదా, హ్మ్. వాడు ఏం చేస్తాడు, మిరపకాయలు కట్ చేసుకుంటాడు, పిండిలో శనగపిండిలో వేసి. నింపేసి హ్మ్. ఆయిల్లో వేస్తాడు కదా. హ్మ్. ఆయిల్ వేడిగా ఉండాలి, హ్మ్. అయితే అది ఫ్రై అవుతుంది. అవును. ఆయిల్ కరెక్ట్ టెంపరేచర్లో ఉండాలి, పిండి ఉండాలి, అన్నీ ఉండాలి. హ్మ్. ఆయిల్ అనేది ఇన్సులిన్ అనుకోండి మీరు, ఓకే. పిండి మీ బాడీ పార్ట్స్ అనుకోండి, పిండి మిర్చి బజ్జీ. ఇప్పుడు ఇవి ఫ్రై అయితేనే, ఆయిల్ వేడిగా ఉంటేనే ఇవి ఫ్రై అవుతాయి కదా. అవును. అంటే ఇన్సులిన్ బాడీలో ఉంది, హ్మ్. అది బాడీ వాడుకోవాలి. అది అవును. కరెక్ట్ ఉంటేనే బాడీ వాడుకుంటది కదా, హ్మ్. కరెక్ట్ మాత్రలో ఉంటేనే వాడుకుంటది, లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా లేకపోతే వాడుకుంటది. హ్మ్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంది మీరు చెప్పండి? ఇన్సులిన్ కరెక్ట్‌గా ప్రొడ్యూస్ అవ్వడం కాదు, కాదా? బజ్జీ తయారవ్వడానికి, బజ్జీ. హ్మ్. బజ్జీ తయారవ్వడానికి ఆయిల్ టెంపరేచర్ కరెక్ట్ ఉండడానికి ఆ! అన్నిటికీ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఏందంటే స్టవ్. హ్మ్. అది హీట్ చేయాలి కదా కిందికెళ్ళి. అవును. అంటే అది ఎప్పుడు హీట్ చేస్తుంది, మనం అగ్గిపుల్ల పెట్టి అది లైట్ చేస్తే హీట్ చేస్తుంది. హ్మ్. గ్యాస్ దాంట్లో చక్కగా వస్తలేదు, తక్కువ గ్యాస్ వస్తుంది, చక్కగా హీట్ కాదు. హ్మ్. లేకపోతే అగ్గిపుల్ల ఖరాబ్ ఉంది మన దగ్గర, హ్మ్. లైటర్ ఖరాబ్ ఉంది, అది లైట్ అవుతుందా? అవ్వదు. గ్యాస్ ఉంది, హ్మ్. అన్నీ ఉన్నాయి. అట్లనే మన బాడీలో గ్యాస్ ఉంటుంది, హ్మ్. అగ్గిపుల్ల ఖరాబ్ ఉంటుంది. ఓకే. అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, ఆ! కానీ ఏమైతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల బాడీ దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతుంది. ఓకే. కొత్త లైటర్ కొనేసి తీసుకొస్తే అయిపోతుంది కదా పని. హ్మ్. ఇప్పుడు ఈ కొత్త లైటర్ ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి? ఈ కొత్త లైటర్ ఏదైతే ఇన్సులిన్ ఉంది కదా, హ్మ్. ఆ కొత్త లైటరే విటమిన్ డి. ఓకే. చాలా ఇంపార్టెంట్ అయితే. చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎందుకు? విటమిన్ డి కరెక్ట్ ఉంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వదు. ఓకే. విటమిన్ డి కరెక్ట్ ఉంటే బాడీలో ఇన్సులిన్ సరైన మాత్రలో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. సో ఇది లాజిక్. అందుకే విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. ఈ వీటికే కాదు, హ్మ్. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటే కూడా విటమిన్ డి తక్కువ ఉంటుంది, హ్మ్. ఎనీమియా ఉంటే కూడా విటమిన్ డి తక్కువ ఉంటుంది, మోకాలు అవునండి. నొప్పులు ఉంటే కూడా విటమిన్ డి తక్కువ ఉంటుంది, మలబద్ధకం అవుతుందంటే కూడా విటమిన్ డి తక్కువ ఉంటుంది. అంత ఇంపార్టెంట్ విటమిన్ డి. హ్మ్. మనం దాన్ని ఓన్లీ మోకాలు నొప్పి విటమిన్ డి, బొక్కల హ్మ్. నొప్పి విటమిన్ డి, నడుము నొప్పి విటమిన్ డి, మెడ నొప్పి విటమిన్ డి అనుకుంటాం. హ్మ్. కానీ ఏం మర్చిపోయినాం మనం, హెయిర్ ఫాల్ అంటే కూడా విటమిన్ డి, విటమిన్ డి. అవును. కంటి చూపు సరిగా లేకపోతే విటమిన్ డి, నోట్లో పొక్కుళ్ళు వస్తున్నాయంటే విటమిన్ డి, మలబద్ధకం వస్తుందంటే విటమిన్ డి, షుగర్ వ్యాధి కూడా కంట్రోల్లో వస్తలేదు అంటే అట్లనే విటమిన్ డి అంత ఇంపార్టెంట్. ఓహ్! అందుకే విటమిన్ డి డెఫిషియన్సీ ఉందంటే అది షుగర్ లెవెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. హ్మ్. ఇప్పుడు మనం లైటర్ కొనేసి వచ్చినాం కదా, మనం హోమియోపతి మందు ఇస్తే ఆటోమేటికలీ విటమిన్ డి చక్కగా ప్రొడ్యూస్ అవుతుంది హ్మ్. మీరు ఎండలో కూర్చుంటే. ఇప్పుడు చాలా మందికి ఏంది, కూర్చుంటున్నాం ఎండలో, ప్రొడ్యూస్ అవుతలేదు, హ్మ్. అవునండి. మెటబాలిజం చక్కగా లేదు వాళ్ళది బాడీలో, ఓహో! అది మన మందు సెట్ చేస్తుంది.
ఓకే. మెయిన్ ఈ విషయం నేను చెప్పడం మర్చిపోయినా, నేను మిర్చి బజ్జీ ఎగ్జాంపుల్ లాగా చెప్పిన. ఇప్పుడు మిర్చి బజ్జీ తినాలని చెప్తుండ అనుకొని వెళ్ళి మిర్చి బజ్జీలు తినకండి. అవునా కదా, మనం అవును. ఎగ్జాంపుల్ కోసం చెప్పినాం. ఎందుకంటే దాని వల్ల కూడా రోజు తింటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది బాడీలో. అయితే మరి దీనికి హోమ్ రెమెడీ ఏముందంటారు? హోమ్ రెమెడీ ఏంది అంటే, మనకు విటమిన్ డి కరెక్ట్ ఉండాలి, మన గట్ హెల్త్ కరెక్ట్ ఉండాలి, ఓకే. అండ్ ఆటోమేటికలీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి హెల్ప్ చేయాలి, ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిందంటే పెంచడానికి హెల్ప్ చేయాలి. ఓకే. మన దగ్గర వచ్చిన చాలా పేషెంట్లకు ఇది ఇస్తాం, మెడిసిన్స్ ఇస్తాం, మొత్తం తగ్గుతుంది షుగర్, కానీ మెడిసిన్స్ తో పాటు ఇవి కూడా ఏమైనా చెప్తాం. ఏం చెప్తానంటే, నేను ఒక నిమ్మకాయ తీసుకోండి, దాన్ని సగం చేసుకోండి, అది సగం చేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసుకోండి. గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసుకొని దాంట్లో 2 ఇలైచీలు, 2 లవంగాలు, ఓకే, ఇవి దంచుకొని దీని పౌడర్ కూడా వేసుకోండి, కలుపుకోండి. డైలీ మార్నింగ్ 1 కప్పు, నైట్ 1 కప్పు తీసుకోండి. దీంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే బాడీలో డెవలప్ అవుతుంది కదా, అది కొద్దిగా మిటిగేట్ చేయడానికి హెల్ప్ చేస్తారు, అంటే జర కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఇన్సులిన్ ప్రొడక్షన్ ఒకవేళ తగ్గింది అనుకోండి, దానికోసం కూడా హెల్ప్ చేస్తారు. మీరు డైలీ ఇది, నేనేం చెప్తా అంటే, మీకు బాల్కనీ ఉన్నా, మీకు టెర్రస్ ఉన్నా, మీకు ఎండ ఎక్కడొచ్చినా ఇది కూర్చొని వేడిగా ఉంటుంది, తాగడానికి 10 నిమిషాలు అవుతుంది కదా, స్లీవ్లెస్ టీషర్ట్ షార్ట్స్ వేసుకొని కూర్చొని ఎండలో తాగండి. ఓకే. అంటే మన బాడీ కూడా ఎక్స్పోజ్ అవ్వాలంటారా ఎండకి? అవును, అవ్వాలి. అవ్వదు కదా, విటమిన్ డి ఎడికెళ్ళి వస్తుంది. అరే ఎండలో పోతే నల్లగా అయిపోతాం, ట్యానింగ్ అవుతుంది అనేసి అంటారు కదా. అవునా కదా, మనకు నల్లగా ఉంటే ఏంది, తెల్లగా ఉంటే ఏంది, అందరికి ఒక పిచ్చి ఉంది, ఏంది తెల్లగా ఉండాలి, తెల్లగా. మీరు ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ ఇవి బయోడేటాలు పంపిస్తారు కదా, ఎవరు పంపించినా చూడండి కలర్ అంటే ఫేర్ అని రాస్తారు. ఎవరు ఫేర్ ఉంటారు మీరు చెప్పండి? ఫేర్ అండ్ లవ్లీ అని ప్రోడక్ట్ వస్తే కొనేసి వాడుడు స్టార్ట్, దానివల్ల అయ్యే సైడ్ ఎఫెక్ట్ ఎవరు ఆలోచించాడు? ఇది ఆలోచించరు. 20 ఏండ్ల సంధి ఆ ప్రోడక్ట్లు ఉన్నాయి కదా, వాడి ఎవరు ఫేర్ అయింది చెప్పండి? ఏం లేదు, అయినా వాడతారు. అదొక అబ్సెషన్ లాగా అయిపోయింది. అయితే అవి వాడడం వల్ల, సన్ స్క్రీన్లు పెట్టడం వల్ల మీరు ఎండలో 24 గంటలు కూర్చున్నా విటమిన్ డి ప్రొడ్యూస్ కాదు. అయితే కరెక్ట్ టైం ఏదంటారు నిజంగా ఎండ నుంచి? మీకు టైం ఉన్నప్పుడే టైం, అంటే 11-12 మధ్యాహ్నం. కొందరు అర్లీ మార్నింగ్ చెప్తారు, కొందరు మధ్యాహ్నం చెప్తారు 11 o'clock 12 o'clock. కానీ ఇప్పుడు నేను పేషెంట్ కి 11 o'clock చెప్పినా అనుకోండి, పేషెంట్ ఏమంటాడు, సార్ నాకు షిఫ్టే మార్నింగ్ 6 to ఈవినింగ్ 4, నేను ఏడికెళ్ళి కూర్చుంటా 11కి. మీకు ఉన్నప్పుడు టైం, ఎండ ఉన్నప్పుడు కూర్చోండి అని చెప్తాను నేను. అంతే అంటారా? మళ్ళీ ఏం చేయాలి, ఏదోటి వస్తుంది కదా, రూపాయి కావాలి, చారన్నా వస్తుంది కదా. ఓకే ఓకే, మీకు ఉన్నప్పుడు కూర్చోండి అంట నేను. అంటే యాక్చువల్ గా అసలు బెస్ట్ టైం అంటే ఏంటంటారు? విటమిన్ డి కరెక్ట్ గా మనం తీసుకుంటే నా ప్రకారం బెస్ట్ టైం ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ఎప్పుడైతే వస్తుంది అప్పుడు కూర్చోవాలి. ఎందుకంటే అప్పుడు, ఇప్పుడు బండ్లు ఎక్కువ నడవవు మొత్తం నైట్, అయితే పొల్యూటెంట్స్, డస్ట్ అన్ని సెటిల్డ్ ఉంటాయి. ఓకే, అప్పుడు బాడీకి ఎండ ఏదైతే తగులుతుంది అది హెల్ప్ చేస్తుంది. ఒక్కసారి 10 అయిందంటే, మీరు ఊర్లలో ఉంటున్నారు, మీకు ట్రాఫిక్ ఉండదు అంటే సరే 10 o'clock 11 o'clock బెస్ట్. కానీ మీరు సిటీలో ఉంటున్నారు అంటే 10 o'clock 11 o'clock కూర్చున్నా అవ్వదు, ఎందుకంటే మొత్తం డస్ట్ పార్టికల్స్ వచ్చేస్తాయి, పొల్యూటెంట్స్ వచ్చేస్తాయి. అయితే యూవీబీ రేస్ ఏవైతే ఎండ సన్లోకి వెళ్ళి వస్తాయి కదా, ఆ రేస్ తగులుతేనే విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది. ఆ రేస్ ఓన్లీ లైట్ ఒకటే కాదు, అట్లా అంటే ట్యూబ్లైట్ కింద కూర్చుంటే కూడా అవుతుంది కదా విటమిన్ డి ప్రొడ్యూస్. ఎందుకు? ఆ సన్ లైట్ లో యూవీబీ రేస్ ఉంటాయి, అవి పడితేనే విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఈ డస్ట్ పార్టికల్స్, మైక్రో ప్లాస్టిక్, పార్టికులేట్ మ్యాటర్, ఇవన్నీ అట్మాస్ఫియర్ లో, గాలిలో కలిసిపోతాయి ఒక్కసారి ట్రాఫిక్ పెరిగినాక. అది ఆ రేస్ ని కింది వరకు రానివ్వవు. ఓకే, అందుకే ఆ టైంలో ప్రొడ్యూస్ కాదు. బెస్ట్ టైం అయితే మార్నింగే, అన్ని సెటిల్డ్ గా ఉంటాయి కాబట్టి. ఓకే, విటమిన్ డి గురించి, అలాగే దాంతో పాటు లింక్ అప్ అయి ఉన్న డయాబెటీస్ గురించి చాలా మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.